ఇంకా డాక్టర్ గారు ఇప్పుడు మీరేమన్నా అంటే 1 or 2 పెగ్స్ పర్వాలేదు అన్నారు మీరు. అంటే సార్ అది కూడా వద్దని అన్నారు. కానీ ఇక తప్పదనుకుంటే ఏదో సినిమా యాక్టర్లు నాగార్జున గారు అంటున్నారు, బాలకృష్ణ గారు అంటున్నారు. ఎవరో ఇంకా పేర్లు కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. చాలా మంది ఇప్పుడు సోషల్గా చాలా మంది తీసుకునే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఎందుకంటే సార్ ఇప్పుడు సామాన్య వ్యక్తికి ఇప్పుడు వీళ్ళు చెప్తుంది కూడా 2-3 పెగ్గులు తీసుకుంటామని వీడియోస్ వాళ్ళు కూడా డైరెక్ట్ ఇస్తున్నారు. చాలా మంది ఇస్తున్నారు. సెలబ్రిటీస్ కొంతమంది ఒప్పుకున్నారు. వాళ్ళు కూడా అలవాటు 2 పెగ్గులు తీసుకుంటాం సరదాగా అంటున్నారు. అలాగా సరదాగా తీసుకుంటే పర్లేదు. హెవీగా తీసుకుంటే వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు రిచ్ పీపుల్ దే టేక్ స్మాల్ ఆల్కహాల్ లాంగ్ టైం తీసుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమంటే హెవీగా తాగుతారు సార్. ఫుల్ బాటిల్ 2 ఫుల్ బాటిల్ తాగుతారు. తక్కువ కాలమే తాగితే ఎక్కువ కాలం జీవించలేరు. అక్కడే తేడా. రిచ్ వాడికి పూర్ వాడికి ఏమిటంటే రిచ్ వాడు ఎక్కువ కాలం ఎంజాయ్ చేయగలుగుతాడు కాస్త ఆల్కహాల్లో, పూర్ వాడు తక్కువ కాలంలో ఎక్కువ మోతాదు తీసుకొని తక్కువ కాలం ఎందుకంటే త్వరగానే చనిపోతాడు. అవునండి. అయితే డాక్టర్ గారు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక 2 పెగ్స్ అనుకోండి, అది బేదవాడైనా గొప్ప 2 పెగ్స్ తీసుకొని అనుకున్నారు సార్. మరి దాంట్లోకి స్టఫ్ అంటారు కదండి సార్. అంటే మీ ఐడియా ప్రకారం ఏం తీసుకోమంటారు వాళ్ళు? స్టఫ్ అంటే ఏదైనా నంచుకోవడానికి చూస్తుంటారు కదా వాళ్ళు. ఎస్ ఇప్పుడు వెజ్ తినేవాళ్ళు వెజ్, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ స్టఫ్. ఏది అంటే ఆరోగ్యానికి ఏది మంచిది అంటారు? ఆరోగ్యానికి మంచిది ఏదైనా కదా సార్. ఇప్పుడు వాళ్ళు చూస్తేనే మన పల్లి ఉంటుంది, పల్లీస్ ఉంటాయి, లేదా పకోడీస్ ఉంటాయి, చికెన్ ఐటమ్స్ ఉంటాయి, మటన్ ఐటమ్స్ ఉంటాయి, రకరకాల ఐటమ్స్ ఉంటాయి. ఏదైనా ఒకటే ఓన్లీ ఆల్కహాల్ కాకుండా ఆల్కహాల్తో పాటు ఏదైనా స్టఫ్ తీసుకోవడం మంచిదే. అక్కడ స్టఫ్ కానీ తీసుకున్న తర్వాత కొంతమంది ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఫుడ్ తీసుకోరు, స్టఫ్ తీసుకుంటారు. కొంతమంది ఆ స్టఫ్ కూడా తీసుకోరు, ఫుడ్ తీసుకోరు. ఎందుకు? ఆల్కహాల్ తాగినా ఎనర్జీ వచ్చింది కదా, ఆకలి కావడం లేదు కదా, మంచిగా హుషారుగా ఉంది కదా, మంచి నిద్ర వస్తుంది కదా. చాలామంది అక్కడే రాంగ్ స్టెప్లోకి వెళ్తారు. ఆల్కహాల్ తాగడం ప్రమాదం అయితే ఆల్కహాల్ తాగి అన్నం తినకపోవడం ఇంకా ప్రమాదకరం. మన సిస్టమ్ అంటే మన సిస్టము ఒక మెటబాలిజం సార్. ఇది మన సిస్టము ఆహారం తినగలిగిన ఆహార పదార్థాలు తినడానికి కోసం ఉద్దేశించినదే ఈ సిస్టము. అలా కాకుండా దీంట్లోకి మనం ఆల్కహాల్ పోసి, గుట్కాలు వేసి, సిగరెట్లు వేసి, ఇలా రకరకాల మత్తు పదార్థాలు వేసి సిస్టమ్ దాన్ని కూడా అలవాటు పడుతుంది. ఈవెన్ దో పాయిజన్ అయినా కూడా. అంటే కొంతమంది ఒక డాక్టర్ చెప్పారంటే వెజిటబుల్స్ ఉంటాయి కదండి, ఇవంటే కీర, దోస, తర్వాత ఏదో మామూలుగా ఫ్రూట్స్ జామకాయ ముక్కలు సార్, అటువంటివి తీసుకుంటే బెటరు. ఇంకా అంటే మీరు అది కూడా అసలు ఆల్కహాల్ మంచిది కాదు, కానీ దీంతో పాటు ఏదో పుచ్చకాయ ముక్కలను లేకపోతే బొబ్బాస్కాయ ముక్కలు అటువంటివి తీసుకుంటే మంచిదని చెప్పారు సార్. ఇప్పుడు ఎన్ని చేసినా కూడా ఆల్కహాల్ లిమిట్గా ఉన్నప్పుడు మంచిదే. అవునండి. ఆల్కహాల్ లిమిట్ 2 పెగ్గులు అనుకుందాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 2 units ఆఫ్ ఆల్కహాల్ పర్ మేల్, 1 unit ఆల్కహాల్ పర్ ఫిమేల్. హెల్దీ ఆల్కహాల్ అనుకుందాం. అంటే దాని నుంచి శరీర కణాలు దెబ్బతినవు, మంచిది అనుకుందాం. ఆ మోతాదు మించినప్పుడే సమస్య అంతా కూడా. అప్పుడు ఏ ఫుడ్ తీసుకుంటానో ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు. మంచి ఫుడ్ తీసుకుంటే మీరు అన్నట్టు జంక్ ఫుడ్ కాకుండా మీరు అన్నట్టు ఇట్లా ఈ ఫ్రూట్ సలాడ్స్ కానీ ఇలాంటి ఫుడ్ కానీ ఏదైనా ఆకుకూరలు కూరగాయలు కానీ మంచి ఫుడ్ తీసుకోవాలి. సో జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఇవన్నీ డైజెస్ట్ చేసుకోగలిగితే తినొచ్చు, ఏదైనా తినొచ్చు. ఆ వ్యక్తి ఏ ఫుడ్ లైక్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇదండి డాక్టర్ జయరామరెడ్డి గారితో జరిగిన ఇంటర్వ్యూ. నాకు తెలిసింది ఏంటంటే ముఖ్య విషయం, కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ ఎడిక్షన్కి కొద్ది లోనయ్యారో వాళ్ళతో ప్రేమగా, అభిమానంగా వాళ్ళని అంటే ఆ బాండ్లోంచి బయట రావాలి తప్ప వాళ్ళతో గొడవ పడడం కానీ లేదంటే వాళ్ళని తిట్టడం, కొట్టడం అలాంటివి చేయకూడదని చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం. నమస్కారం.